తీన్మార్ మల్లన్న కవిత పైన కొన్ని అనరాని మాటలు అన్నాడు. ఆ సామెతలు తెలంగాణ సామెతలే కావచ్చు, కానీ ఆడవాళ్ళ మీద వేసే సామెతలు అయితే కాదు. దానికి కౌంటర్గా జాగృతి కార్యకర్తలు ఆయన ఆఫీస్ని దాడి చేసిరు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఆ దాడి అయినాక కూడా ఆయన కొంచెం కూడా రియలైజేషన్ కాకుండా ఇంకా నేను కరెక్టే మాట్లాడినట్టుగా ఆయన వర్డ్స్, నేను నా మాట మీద ఉంటున్నా అని అంటుండు. మంచం పొత్తుందా కంచం పొత్తుందా అనే మాటలు ఆడవాళ్ళు అనడం అయితే ఎంతవరకు కరెక్ట్ కాదు. అదే మాట మీద ఉంటే నేను దానికే స్టిక్ అయి ఉన్నా అంటుండు. అదే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అట్లా అంటే ఎవరన్నా ఊకుంటారా అండి? మీ ఇంట్లోనా మా ఇంట్లోనా ఓడుకుంటాడు ఓడుకోడు. అది సమయాన్ని సందర్భాన్ని బట్టి అనాలి. ఆ సందర్భాల్లో అనాల్సిన మాటలు అయితే కావు. బీసీల తరపున ఎవ్వరు ఉద్యమించినా కూడా బీసీలకే లాభము. అది అగ్రవర్ణాలు వచ్చి బీసీలకు తరపుగా పోరాడినా మంచిదే, నిమ్న వర్గాలు వచ్చి పోరాడినా మంచిదే. అల్టిమేట్గా అక్కడ న్యాయం జరిగేది, బెనిఫిట్ అయ్యేది బీసీలకు నాయకత్వం కావాలి. ఎవరు నాయకత్వం వహిస్తేంది మనకు కావాల్సిన ఫలాలు మనకు అందితే సరిపోతుంది.